హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'ది హంటర్ చాప్టర్ 1' 2024 రిలీజ్ అయింది. ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో కొన్ని థ్రిల్లింగ్ సీన్స్‌తో పాటు అక్కడక్కడ కొన్ని ట్విస్టులు కూడా ఉంటాయి. అవి చూడడానికి బాగానే ఉంటాయన్నమాట. ఇంకా ఈ మూవీలో హీరో వైభవ్ చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ లెంగ్త్ రోల్ సినిమా చేశాడు. మూవీ సింపుల్‌గానే ఉంటది. మరీ లేనిపోని ట్విస్టులు పెట్టి, మరీ గందరగోళం చేయకుండా స్టోరీ సింపుల్‌గానే తీసుకెళ్తాడు. అక్కడక్కడ కొన్ని థ్రిల్లింగ్ సీన్స్‌తో పాటు మంచి ట్విస్టులు కూడా పెట్టుకున్నారు. అవి చూడడానికి బాగానే ఉంటాయన్నమాట. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే, ఇంకా మన హీరో శివ, వైభవ్ తనొక క్రైమ్ రిపోర్టర్ అండ్ స్కెచ్ ఆర్టిస్ట్ కూడా అనమాట. గుర్తు తెలియని డెడ్ బాడీస్‌ని స్కెచ్ గీస్తాడు. దాంతో పాటు ఆ క్రైమ్‌కి సంబంధించిన ఒక రిపోర్ట్ కూడా రాసి అది పోలీసులకి హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట. కానీ తను పోలీస్ డిపార్ట్‌మెంట్ కాదు. కానీ పోలీసుల కోసం వర్క్ చేస్తూ ఉంటాడు. అలా ఒకరోజు పోలీస్ స్టేషన్ ముందు ఒక బాక్స్ ఉంటది. ఆ బాక్స్‌లో బాగా కాలిపోయిన డెడ్ బాడీకి సంబంధించిన కొన్ని పార్ట్స్ అయితే దొరుకుతాయి. అలా మరికొన్ని స్టేషన్‌లో కూడా ఇలాంటి పార్ట్సే దొరుకుతాయనమాట. ఆ బాడీ పార్ట్స్ అన్ని కలెక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే, ఆ ఇన్వెస్టిగేషన్‌లో కొన్ని నిజాలు బయటపడతాయి. ఆ నిజాలేంటి? అసలు ఆ చనిపోయిన వాళ్ళు ఎవరు? అనేది ఈ మూవీ స్టోరీ అనమాట. ఇంకా ఈ మూవీలో ఆ ఇన్వెస్టిగేషన్ సీన్సే కాస్త చూడడానికి బాగుంటాయన్నమాట. ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా ఇంట్రెస్ట్‌గా తీసుకెళ్తారు. ఆ ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు కొన్ని ట్విస్ట్‌లు అయితే రివీల్ అవుతుంటాయి. ఆ రివీల్ అయ్యే సీన్స్ కూడా చూడడానికి బాగుంటాయన్నమాట. ఇంకా ఈ మూవీలో ప్లస్ ఏందంటే స్టోరీ బాగుంటది. ఆ స్టోరీ తగ్గట్టు స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంటది. ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటది. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అయితే బాగుంటదన్నమాట. ఇంకా క్లైమాక్స్‌లో కొన్ని ట్విస్ట్‌లు ఉంటాయి. ఆ ట్విస్ట్‌లు కూడా బాగుంటాయి. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏందంటే సెకండ్ హాఫ్‌లో వచ్చే సీన్స్ కొంచెం డల్‌గా అనిపిస్తాయి. అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించవనమాట. దానితో పాటు క్లైమాక్స్ కూడా ఒక సింపుల్‌గా తేల్చేశాడు. క్లైమాక్స్ కూడా ఏమైనా ఇంట్రెస్టింగ్ సీన్స్ పెడతాను ఎక్స్‌పెక్ట్ చేశాను. అలా కాకుండా సింపుల్‌గా తేల్చేస్తారనమాట. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చి 1 అవర్ 50 మినిట్స్ ఉంటది. ఒక సాంగ్ అయితే ఉంటది. మరి లేనిపోని సీన్‌లని యాడ్ చేసి సినిమా లెంత్ ఏం పెంచలేదు. ఆ సింపుల్ పాయింట్‌ని చాలా సింపుల్‌గానే తీసుకెళ్తారు. ఆ మర్డర్ సీన్స్, ఆ మర్డర్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఈ మూవీకి హైలైట్ అన్నమాట. అయి చూడడానికి బాగానే ఉంటాయి. ఆ కిల్లర్ ఎవరో, అసలు ఎందుకు చంపుతున్నారు అనే పాయింట్ మీద ఒక ఫ్లాష్ బ్యాక్ పెడతారు. ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా బాగానే ఉంటది. ఆ ఫ్లాష్ బ్యాక్ తర్వాత వచ్చే ట్విస్ట్ సీన్‌లయితే కొంచెం చూడడానికైతే పర్లేదు. ఓకే. ఓకేలాగా అనిపిస్తది. ఇంకా క్లైమాక్స్‌లో కొన్ని ట్విస్ట్‌లు పెట్టుకున్నాడు. అవి చూడడానికి బాగానే ఉంటాయన్నమాట. ఆ ట్విస్ట్‌లు రివీల్ అయ్యాక మనకు స్టోరీ ఏంటో తెలిసిపోతది. ఇంకా క్లైమాక్స్‌లో ఒక మంచి ఎమోషనల్ సీన్ పెట్టారు. ఆ ఎమోషనల్ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారన్నమాట. ఇంకా ఈ మూవీలో శివగా వైభవ్ చేశాడు. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టే తన యాక్టింగ్ పెర్ఫార్మన్స్ కూడా బాగానే ఉంటది. ఇంకా పోలీస్ ఆఫీసర్‌గా తానియా హోపీ చేసింది. ఇంకా ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే కల్కిగా నందిత శ్వేత చేసింది. వీళ్ళ క్యారెక్టర్స్ బాగుంటాయి. ఆ క్యారెక్టర్స్ తగ్గట్టుగా వాళ్ళ యాక్టింగ్ పెర్ఫార్మన్స్ కూడా బాగానే ఉంటదన్నమాట. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కూడా పర్లేదు ఒక్కొక్కలాగా అనిపిస్తది. అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ దగ్గర వచ్చే బీజీఎం బాగుంటది. ఇంకా ఈ మూవీ టెక్నికల్ కాస్త పర్లేదు బాగానే ఉంటది. ఈ మూవీలో కొన్ని నైట్ ఎఫెక్ట్ సీన్స్ చూపిస్తారు. అవి చూడడానికి బాగానే ఉంటాయన్నమాట. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ గాని, అడల్ట్ సీన్స్ గాని అంతగా ఏం లేవు. ఈ మూవీ ఓవరాల్‌గా అయితే బాగానే ఉంది. ఒకసారి చూడొచ్చు. ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా ఆడియన్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.